విద్యార్థినులు ఆడపిల్లలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని ఏపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి భవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం శాఖమూరు గ్రామంలో స్టేట్ లీగల్ సెల్ అథారిటీ, అమరావతి విట్ లా యూనివర్సిటీ యాజమాన్యం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖమూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి ఫోక్సో చట్టం, న్యాయ సలహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవారు మన పరిసర ప్రాంతాలలోనే ఉంటారని, వారితో జాగ్రత్తగా ఉండాలని భవిత సూచించారు. ఇక విద్యార్థులకు ఏ మాత్రం అనుమానం వచ్చినా తల్లిదండ్రులకు లేదా స్కూళ్లలో అయితే ఉపాధ్యాయులకు వెంటనే తెలియజేయాలని, ఆడపిల్లలు ధైర్యంగా మెలగాలని ప్రోత్సహించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు విట్ కాలేజ్ స్టూడెంట్స్ యాజమాన్యం ఇక్కడికి రావడం జరిగిందండి. శాఖమూరు విలేజ్కి ముఖ్యంగా ఇంటింటికి న్యాయ సహాయం అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుందండి. అందరికీ తెలుసు, న్యాయ సేవా అధికార సంస్థ ముఖ్యంగా ఫ్రీగా వకీల్ని ఏర్పాటు చేయడం కానీ, ఉచిత న్యాయ సహాయం చేయడం కానీ, 15100 ద్వారా గ్రీవెన్సెస్ పిటిషన్స్ రిజాల్వ్ చేయడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఏ చిన్న ప్రాబ్లం అన్నా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ విలేజ్కి రావడానికి కారణం ఏంటంటే పోక్సో చట్టం పైన అవగాహన. ఈ మధ్యన ముఖ్యంగా చాలా అఘాయిత్యాలు చిన్నపిల్లల మీద జరుగుతున్నాయండి. ఇవి అరికట్టాలంటే మనం పిల్లలతో పాటు పెద్దలకు కూడా చట్టం పైన అవగాహన కల్పించాలి. పోక్సో చట్టం 2012లో వచ్చింది. చాలా స్ట్రింజెంట్గా ఉంది. యావజ్జీవ కారాగార శిక్ష వేయడం జరుగుతుంది ఫర్ ద రిమైండర్ ఆఫ్ లైఫ్. సో ఇంటెన్సిటీ ఆఫ్ అఫెన్సెస్ కూడా దీంట్లో సెపరేట్ చేసి దానికి శిక్షలు కూడా పరిగణ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మన ప్రజలందరూ అవగాహన చేసుకొని ఎంత జాగ్రత్తగా చట్టానికి పరిధిలో ఉండి వాళ్ళు మెలిగితే అంత మంచిదండి. సో పిల్లల మీద దృష్టి ఎక్కువైపోతుంది. అందుకనే మన తల్లిదండ్రులు కానీ పిల్లల సంరక్షణ, వాళ్ళ వెల్ఫేర్ ఆశించిన వాళ్ళందరూ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని ఈరోజు ముఖ్యంగా మన పిల్లలు బాధ్యత, మన పిల్లల సంరక్షణ మన బాధ్యత అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. ఇది ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ అండి. యూనివర్సిటీ వారు ఇంటింటికి మా సౌజన్యంతో వెళ్ళి చట్టాలపైన అవగాహన కల్పిస్తారండి. తల్లిదండ్రులు కానీ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇప్పుడు చట్టం ఏం చెప్తుందో కూడా చెప్తారు. ముఖ్యంగా పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈ మధ్యన ఫోన్ వాడకం కూడా ఎక్కువైంది. ఆన్లైన్లో కూడా పిల్లల్ని ఎలా అమర్చి వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళ మీద నేరాలకు పాల్పడుతున్నారు ఆ విషయం మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఈ అన్ని విషయాలు చెప్పడానికి ఈరోజు విట్ వారితో ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ వాళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని ఆశిస్తున్నాను.